శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాటి కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1986లో విడుదలైన 'స్వాతి ముత్యం' సినిమాలోని 'వటపత్ర సాయికి వరహాల లాలి' అనే పాట యొక్క విశేషాలతో మీ ముందుకు వచ్చాను. 'స్వాతి ముత్యం' 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కె. విశ్వనాథ్ రచన మరియు దర్శకత్వం వహించారు. విశ్వనాథ్ గారి మంచి చిత్రాల్లో ఇదొకటి. అమ్మ మనకు లాలిపోస్తూ లాలి పాటలు పాడటం చూశాము. అందులో దేవుని పేర్లు కలుపుతూ ఆ దేవదేవునికే లాలిపోస్తున్నట్లు తన్మయత్వంతో నానం చేయించటం పాత రోజుల పద్ధతి. మరి ఇప్పుడు నాగరికత పెరిగి డబ్బులు వచ్చాక అసలు ఆ విషయమే మరిచారు. తమ అమ్మలను విడిచారు. అంత ఓపిక ఎవరికీ లేదు. కాళ్ళ మీద పిల్లవాణ్ణి పడుకోబెట్టుకుని స్థలస్నానం చేయించడం ఎక్కడో 120 మంది తప్ప ఎవరూ పాటించటమే లేదు. ఆ ముచ్చటలని మనకు గుర్తు చేస్తూ కమ్మటి పదాలతో సాగిపోతుంది ఈ పాట. ఆ కమ్మటి పదాలు వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి అంటూ మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. ఈ పాట ద్వారా అయినా కనీసం మనము ఆ దేవదేవునికి లాలి పోస్తున్నట్లు ఊహించుకుంటూ నోటితో పలికే ప్రయత్నం చేద్దాం. అందరికీ వినిపిద్దాం. 'స్వాతిముత్యం' సినిమాని ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ మరియు రాధిక నటించగా గొల్లపూడి మారుతీరావు, జెవి సోమయాజులు, నిర్మలమ్మ, శరత్ బాబు మరియు వై విజయ సహాయక పాత్రలు పోషించారు. సౌండ్ ట్రాక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇళయరాజా స్వరపరిచారు. వటపత్ర సాయికి వరహాల లాలి అనే ఈ లాలిపాట మీరు విని ఉంటే తప్పక లాలిపాటల్లో అది ఒక గొప్ప పాట అని అంగీకరిస్తారు. ఇది 'స్వాతిముత్యం' సినిమా కోసం సి. నారాయణ రెడ్డి రచించిన లాలిపాట. దీనిని పి. సుశీల మధురంగా గానం చేయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ పాటను రాధిక మీద చిత్రీకరించారు. ఈ రోజుకి ఈ పాట వింటున్నా ఎంతో మాధుర్యంగా అనిపిస్తుంది. ఈ పాటకి దేవుళ్ళు కూడా హాయిగా నిద్రపోతారు. అమ్మ బిడ్డ హృదయాన్ని తాకుతూ లాలి అంటే అమృతంలాగా ఉంటుంది. వటపత్ర సాయికి వరహాల లాలి అనే పాట యొక్క అర్థం, దాని భక్తి భావన మరియు సాహిత్య ప్రభావాలు తెలుగులో అద్భుతంగా ప్రతిఫలించాయి. ఈ పాటను విశ్లేషించినప్పుడు దీనిలో దాగి ఉన్న ఆధ్యాత్మికత, సాహిత్య కళ మరియు సంగీత మహత్వం మనకు స్పష్టమవుతాయి. వటపత్ర సాయికి వరహాల లాలి పాట 'స్వాతిముత్యం' సినిమాలో చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో వస్తుంది. ఇది కేవలం ఒక లాలిపాటగా కాకుండా కథలోని భావోద్వేగాలను, పాత్రల మధ్య ఉన్న ప్రేమ, పరస్పర బంధాన్ని మరింత ప్రగాఢంగా ప్రదర్శించేలా రూపుదిద్దుకుంది. చిత్రకథ ఏంటంటే శివయ్య అంటే పాత్రధారి కమల్ హాసన్ లలిత అంటే రాధికను ప్రేమిస్తాడు. మరియు ఆమె జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి ఆమెకు సహాయం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఆమె జీవితంలోకి అతను వచ్చిన తర్వాత ఆమెకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ సమయంలో లలిత తన చిన్న కొడుకును పట్టుకుని ఆడుతూ లాలిపాట పాడుతుంది. ఈ పాటలో తల్లి తన బిడ్డకు లాలి పాడుతున్నప్పటికీ దాని వెనుక ఆమె మానసిక శాంతి, భక్తి మరియు తన జీవితంలో పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. తన పిల్లవాడి ముఖంలో ఆమెకి దైవానుభూతి కనిపిస్తుంది. ఇది తల్లిగా ఆమెకి ఒక పరమానంద క్షణం. పాటలోని వటపత్ర సాయి రూపం చిన్న శిశువులో దైవత్వం చూడటానికి ఒక తల్లి చేసే సాధారణ కల్పన. ఇది ఒక తల్లి యొక్క ప్రేమను భక్తి రసంతో మిళితం చేయడం ద్వారా ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది. ఒక తల్లి ప్రేమ, భక్తి మరియు జీవితానికి కొత్తగా ప్రారంభం కావడం అనే భావాలను ఈ పాట అందంగా ప్రతిబింబింపచేస్తుంది. రాధిక నటన, కమల్ హాసన్ పాత్రతో ఉన్న శాంతమైన అనుబంధం మరియు పి. సుశీల గారి గానం అన్నీ కలిపి ఈ పాటను మరుపురాని క్షణంగా మార్చాయి. ఇది ఒక భక్తిరస ప్రధాన గీతం. ఇది విన్న ప్రతి ఒక్కరిని మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రభావితం చేస్తుంది. పాటలోని సాహిత్య మాధుర్యం, సంగీత గంభీరత మరియు పి. సుశీల గారి గానం అన్నీ కలిసిపోవడంతో ఈ పాట శ్రోతల హృదయాల్లో అజరామరంగా నిలిచిపోయింది. ఇళయరాజా గారి సంగీతం ఈ పాటకు జీవితాన్ని ప్రసాదించింది. ఈ పాట ద్వారా కేవలం సంగీతకారుడిగా ప్రతిభనే కాకుండా కవి భావనలకు ప్రాణం పోశారు. ఈ పాటలో వటపత్ర సాయి అనే అంశం భాగవత పురాణం మరియు విష్ణు సంబంధిత పాసురాలలోని భావాలపై ఆధారపడి ఉంటుంది.
తమిళ ఆళ్వారుల పాసురాలు అంటే ద్రావిడ భక్తి కవిత్వం ఈ భావనకు మరింత ప్రభావం చూపిస్తుంది. శ్రీనాథుడు, తాళ్లపాక అన్నమయ్య వంటి కవులు ఈ తరహా భక్తి పాటల ద్వారా దైవాన్ని ప్రశంసించినట్టు సి. నారాయణ రెడ్డి గారి రచనల్లో ప్రతిబింబిస్తుంది. వటపత్ర సాయికి వరహాల లాలి పాట నారాయణుడి దివ్యతను, భక్తుల ప్రేమను మరియు సాహిత్య సంగీత కౌశల్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పాట విన్న ప్రతిసారి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రశాంతత మరియు భక్తి భావన ఏకకాలంలో కలుగుతాయి. దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ పాటను దృశ్యంగా, భావోద్వేగంగా ప్రేక్షకుల ముందుంచడం కొరకు రాధిక నటనను, పాట సాహిత్యాన్ని మరియు సంగీతాన్ని అద్భుతంగా ఉపయోగించారు. ఈ పాట ద్వారా రాధిక పాత్రకి కొత్త జీవం వచ్చింది. ఆమె పిల్లవాడిని చూసి కలిగే ఆనందాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. ప్రళయకాలంలో ప్రళయం తర్వాత భగవంతుడు ఎట్లా, ఎక్కడ ఉంటాడు అంటే వటపత్ర సాయి రూపంలో ఆనందమయుడై నోట్లో వేలేసుకుని అమాయకంగా ఉంటాడని భగవద్భక్తులు అనుకుంటే, నేనుండు అచ్చోట లీలానిద్రలో అంటాడట ఆ భగవంతుడు. అందర్నీ ఆకట్టుకునే ఈ అద్భుతమైన లాలిపాట ఈ విధంగా సాగుతుంది. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. కళ్యాణరామునికి కౌసల్య లాలి, యదువంశ విభునికి యశోద లాలి. కరిరాజముఖునికి గిరితనయ లాలి, పరమాంశ భవునికి పరమాత్మ లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. జోజో 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 అలమేలుపతికి అన్నమయ్య లాలి, కోదండరామునికి గోపయ్య లాలి. శ్యామలాంగునికి శ్యామయ్య లాలి, ఆగమనృతునికి త్యాగయ్య లాలి. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. పి. సుశీల పాడిన ఈ వటపత్ర సాయి పాట ఆల్ టైమ్ టాప్ లాలిపాటగా మారింది. మరియు తమ బిడ్డను నిద్రించటానికి పాడాలి అనుకునే తల్లులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది కూడా. విన్నారుగా స్వాతిముత్యం చిత్రంలోని ఈ వటపత్ర సాయికి వరహాల లాలి అనే పాట యొక్క విశేషాలను వచ్చే వారం ఇటువంటిది మరో మంచి సినీ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.